రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ భయానిక ఆందోళనలో ఎక్కువ కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. పొలిటికల్ స్ట్రాటజీస్ సార్ ఇవన్నీ. అంటే అంతకుముందు గతంలో ఎప్పుడూ లేదు, ఆ, గతంలో ఎన్నడూ ఇది కనిపించలేదు. అంటే ఈవెన్ దో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నంత కాలం కూడా ఈ ప్రాబ్లం ఎక్కడ రాలేదు. ఇప్పుడే వస్తుంది ఎందుకు అటు ఏపీలో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారులేండి, మేము వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తాము అని వీరు కూడా అప్పుడు పాలసీ అంత సీరియస్ గా ప్రజలకు బలంగా వెళ్ళాలి. అది వాస్తవం. అది ఏదో ఒక చిన్న మీటింగ్లో అటు సైడ్ ఆ జోన్లో సౌత్ జోన్ సైడ్ ఏదో చిన్న మీటింగ్ జరిగినప్పుడు మేము ఫార్మాసిటీ రద్దు చేస్తాము, రైతులకు న్యాయం చేస్తాము అని చెప్పేసి అని ఇదే రేవంత్ రెడ్డి గారు 2-3 డైలాగులు పెట్టారు. ఇప్పుడు అది అప్పుడు ఏమైందంటే రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంది, ఇదే హరీష్ రావు గారు మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాము, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాము అని అంటున్నారు తప్పితే మేము ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తామని చెప్పట్లా. లేదు, ఇదే ఫ్యూచర్ సిటీ పాలసీ కరెక్ట్ లేదు, కొంచెం మేము పాలసీలు మారుస్తామని అది చెప్పితే ఇన్వెస్టర్కి ఇప్పుడు మామూలుగా ప్లాట్లు కొన్న ఇన్వెస్టర్కి కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి కానివ్వండి, ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడు హరీష్ రావు అంటే చిన్న చితక లీడర్ కాదాయన, ఆయన ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్కి వెళ్ళే స్టేజ్ ఉన్న వ్యక్తి. అది నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది, సో ఇంటర్నేషనల్ మీడియాలలో ప్రొజెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారు ఏందనేది. సో దాన్ని వాళ్ళ బాధ్యతతోటి ఒకటి ఇది పాలసీ ఇది అని చెప్తే వాళ్ళకు రెస్పెక్ట్ పెరుగుతుంది, ఇక్కడ ఇన్వెస్టర్కి కూడా ఎలాంటి భయాలు ఉండవు, క్లియర్ కట్గా అందరూ ఒక ప్లాన్లో ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే సార్, ఈ పొలిటికల్ స్టంట్స్ ఇవన్నీ, నేను నిన్ను తిట్టడం నువ్వు నన్ను తిట్టడం అనేది పొలిటికల్ స్టంట్స్. క్లియర్గా గమనించాల్సింది, ఇన్వెస్టర్ గమనించాల్సింది, ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది, ల్యాండ్ ఎక్వైర్ జరిగింది. అది బీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. ఇప్పటికొచ్చి ఈ గవర్నమెంట్ ఇంతవరకు అంగుళం భూమి కూడా ఎక్వైర్ చేయలేదు. కాకపోతే ఈ గవర్నమెంట్ చేయడానికి ఒక 6,000 ఎకరాలు సిద్ధం చేసి పెట్టింది, దానికి నోటీసులు ఇచ్చి పెట్టింది, మెల్లమెల్లగా చేస్తుందా లేకపోతే ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటుందా, ముందుకు ఎలా వెళ్తుందని తెలియదు. ఇక క్లియర్ కట్గా ఏంటంటే బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అన్ని పార్టీలు అలాగే ఇంకొక ప్రభుత్వం వచ్చినా సరే అక్కడ ఉన్న 14,000 ఎకరాల ల్యాండ్ని ఇవాళ కాకపోయినా రేపైనా డెవలప్మెంట్ చేయాలి. నువ్వు యాజ్ ఏ ఇన్వెస్టర్గా నీ బాధ్యత ఏంటంటే గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ దాన్ని వదిలేసి ఇంకొక దగ్గర ల్యాండ్ ఏమైనా తీసుకుందాము, ఇంకో కొత్త పాలసీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేద్దామంటే పైసలు లేవు, క్లియర్ కట్గా పైసలు లేవు. ఫైనల్గా చెప్పండి సార్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటు బెంగళూరు హైవే, ముంబై హైవే, అన్ని ప్రాంతాలు, వరంగల్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. కానీ ఈసారి ఒకే వైపు ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది, మిగతా అన్ని కాస్త మార్కెట్ డల్ అయిపోయిందని చెప్పి ఒక మాట అంటే మీరు గమనించారో లేదో, గతంలో మనం చూసాం బెంగళూరు హైవేకి దానికుంటే డిమాండ్ ఉంది, అండ్ ముంబై హైవేకి ఉంది, వరంగల్ హైవేకి ఉంది, అండ్ శ్రీశైలం హైవే కూడా 4 దిక్కుల ఒక విజయవాడ హైవేకి అప్పుడు కూడా కొంచెం మార్కెట్ స్లో డౌన్లోనే ఉంది. కానీ ఇప్పుడు అంతా ఒకే వైపు ఉంది, అది 4th సిటీ వైపే ఫోకస్ పెట్టారు, పెట్టుబడులన్నీ అటువైపే పెడుతున్నారు, మనీ అంతా అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మిగతా ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఏంటంటే దీని గురించి కాస్త నెగిటివ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. వాస్తవా కాదా? వాస్తవం సార్. ఇక్కడ మనం ఒక్కొక్క హైవే గురించి మాట్లాడుకుందాం. ముంబై హైవే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఊపు వదిలిపెట్టింది మార్కెట్ని. ఇప్పుడు అది స్లో డౌన్ అయింది, హై ప్రైజ్లు వచ్చేసినాయి, స్టాగ్నేట్ స్టేజ్లో ఉంది అది. ఇప్పుడు కామన్గా మనం ఏం థింక్ చేస్తాం, ఎక్కడ తక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోతాం. క్లియర్గా ఇన్వెస్టర్ ఏం చేయాలంటే పచ్చగొన్న దగ్గర తినాలి, ఎచ్చగొన్న దగ్గర పడుకోవాలి. ఇది క్లియర్ కట్గా చెప్తున్నా. అది అయిపోయింది. సెకండ్ వన్, దాని తర్వాత ఏమైంది, అది ఒక స్టాగ్నేట్ స్టేజ్లోకి వెళ్తున్న టైంలో బెంగళూరు హైవేకి షిఫ్ట్ అయిపోయారు. సో బెంగళూరు హైవే ఆర్గానిక్ మోడ్లో ఇప్పటికీ బెంగళూరు హైవే ఆదుకుంటుంది, ఒక ఇన్వెస్టర్ని ఆదుకునేది ఇప్పటికీ బెంగళూరు హైవే ఆదుకుంటుంది. అప్పుడు ముంబై హైవే ఎందుకంత హైప్లోకి వెళ్ళిపోయిందంటే ఎక్కడో ఉన్న నిమ్జుని చూపించి నిమ్జు ఇక్కడ హంబత్ జరిగిపోతుంది అని చెప్పేసి అని, మళ్ళీ ఏదో మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి అని ఇవన్నీ చెప్పి దాన్ని ఆ ప్రాంతాన్ని అంతా కూడా బాగా లాగారు, బాగా మార్కెట్ చేసారు. గజం 10,000 పెట్టే దగ్గర 20,000 పెట్టారు, 20,000 పెట్టే దగ్గర 40,000 పెట్టి అమ్మారు. ఎకరం 50 లక్షలకు కొని, ఎకరం 50 లక్షల చొప్పున కొని 4-5 కోట్ల ప్రైజ్ పెట్టి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ముంబై హైవే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనంటే అమ్మేవాళ్ళు డెవలపర్ అమ్ముకోగలుగుతున్నాడు, ఇన్వెస్టర్ అమ్మలేకపోతున్నాడు. ఆ రోజు 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే 2020-21 టైంలో ముంబై హైవే ఒక రేంజ్లో ఊపుడు పెట్టింది. అప్పుడు కొన్న ప్రైజ్ ఏదైతే 15,000 కొన్నామా 20,000 కొన్నామా, 2022లో 20,000 గజం కూడా అమ్మిరు సార్. మరి ఇప్పుడు అదే 20,000 గజం చొప్పున అంటే సుమారు ఇప్పుడు మనం 4 ఏళ్ల దాకా వచ్చేసినాం. ఈ 4 ఏళ్ల పరిధిలో గజానికి 1,000 రూపాయల చొప్పునైనా మనం రీసేల్ చేయగలుగుతామా, ఇది చాలా ఇంపార్టెంట్.
గజానికి 1000 రూపాయలు ఎక్కువ పెట్టి, అంటే 20,000 అంటే ఈ 4 సంవత్సరాలు అయింది కదా, 24,000 పెట్టి నువ్వు రీసేల్ చేయగలుగుతావా? కొనే కస్టమర్ ఉన్నాడా? అదొకటి ఫెయిల్ అయిపోయినట్టే. సెకండ్ వన్ బెంగళూరు హైవేకి స్పీడ్గా ప్రైజులు పెరగవు, అలా అని పడిపోవు, అది అలా మెల్లగా నడుస్తూ వెళ్ళిపోతుంది. అది ఆర్గానిక్ ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఎంటైర్ హైదరాబాద్ అలానే ఉంటుంది, అది అలానే ఉంటుంది సార్. నువ్వు ఫీచర్ సిటీ అని చెప్పు, అది అలానే రన్ అవుతుంది. నువ్వు ముంబై హైవే నిమ్స్ అని చెప్పు, అది అట్నే రన్ అవుతుంది. శంకర్పల్లి ఉరుకులో పెడుతుందని చెప్పు, అది అట్నే రన్ అవుతుంది. అదేందనంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాంటి మార్కెట్ బెంగళూరు హైవే, అందులో షాద్ నగర్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ శంకర్పల్లి తీసుకుందాం. శంకర్పల్లి అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేది కాదు, దాని గురించి మనం ఏం చెప్పలేము. శంకర్పల్లి మ్యాక్సిమం ఏంటంటే సిటీ ప్రతి సంవత్సరం 1/2 కిలోమీటర్ పెరుగుతూ వెళ్ళిపోతుంది కాబట్టి శంకర్పల్లి ఈ ఐటీ వాళ్ళకి, హై ప్రొఫైల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అది. సో గజం 30,000 40,000 పెట్టే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఈ 20,000 లోపు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం అది ఉపయోగపడదు. ఈ రూట్లోనే పెడతాను నేను, శంకర్పల్లి రూట్లోనే పెడతానంటే శంకర్పల్లి రూట్లో ఎక్కడో త్రిబులార్ దగ్గర పెట్టాలి మీరు వెళ్ళి. ఇక్కడ త్రిబులార్ దగ్గర కూడా సుమారు 15, 20, 25,000 రేంజ్లు కూడా నడుస్తున్నాయి అక్కడ. సో నెక్స్ట్ బెంగళూరు హైవేకి షిఫ్ట్ అయితే, బెంగళూరు హైవేకి వస్తే మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నది, బెంగళూరు హైవే ఆర్గానిక్ మోడ్లో ఉంది, దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బెంగళూరు హైవేకి ఉండే అడ్వాంటేజ్ మామూలు అడ్వాంటేజ్ కాదు. బెంగళూరు హైవేకి ఒక పక్క ఫీచర్ సిటీ ఉంటుంది, మహేశ్వరం ఉంటుంది, ఇంకో పక్క శంకర్పల్లి, గచ్చిబౌలి ఈ ఐటీ సిటీ ఉంటుంది, దానికి ఎదురుగా ఎయిర్పోర్ట్ ఉంటుంది, దాని చుట్టుపక్కల సెడ్జెస్, మేకగూడ సెడ్జు, ఎలికట్ట సెడ్జు, చందనవెల్లి, సీతారాంపురము, ఇటు వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే జడ్చర్ల, పోలేపల్లి, దివిటిపల్లి, బూర్గుల, రాజాపూర్, బాలనగర్, నెంబర్ ఆఫ్, ఇటు పోతే దూస్కల్ రోడ్డు. సో గొప్పగా చెప్పుకోవాలనుకుంటే ఇవాళ రేపు బెంగళూరు మన షాద్ నగర్లో బాగా ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర ఇన్వెస్టర్ దగ్గర 20 నుంచి 25,000 పెట్టగలిగితే, షాద్ నగర్ దగ్గర పెట్టే ఓపిక ఉంటే కనుక, ఒకటి పరిగి రోడ్డు, ఇంకా సెకండ్ వన్ నాగులపల్లి రోడ్డు, థర్డ్ వన్ దూస్కల్ రోడ్డు, ఫోర్త్ వన్ ఈ మన షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి అని ఎన్ఆర్ఎస్సి వరకు వెళ్ళే ఆ జోను. ఈ 4 ప్రాంతాలలో మీరు 25,000 వరకు, 20 నుంచి 25,000 వరకు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనుక నెంబర్ 1 లొకేషన్స్ ఇవి 50,000కి వెళ్తాయి. నేను చెప్తాను, డ్యామ్ షూర్ చెప్తాను, ఈ 50,000కి వెళ్తాయి. సో అందులో దూస్కల్ రోడ్డు, నాగులపల్లి రోడ్డు, పరిగి రోడ్డు అల్టిమేట్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. అప్రిషియేషన్స్, ఆర్గానిక్ అప్రిషియేషన్స్ అవి. ఈ రేవంత్ రెడ్డి గారు ఇంకా XYZ పర్సన్ వచ్చి దాన్ని ఏం బూమింగ్ చేయాల్సిన అవసరం లేదు, పొలిటికల్గా దానికి ఏదో పాలసీలు తేయాల్సిన అవసరం లేదు. ఈ 3 ప్రాంతాలలో మీ దగ్గర 25,000 పెట్టే కెపాసిటీ ఉందా, పెట్టుకో. 5 సంవత్సరాలలో 50,000, గజానికి 50,000 ఈజీగా రిటర్న్స్ తీసేసుకుంటాం. ఇది ఒకటి. ఇక సెకండ్ వన్ వచ్చేస్తే, తర్వాత ఫోర్త్ వన్ వచ్చేస్తే ఫీచర్ సిటీని మనం 2 టైప్స్ డిఫరెంట్గా థింక్ చేయాలి. ఒకటి సాగర్ హైవే, 2 శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో రీజన్స్ వైజ్గా చూడాలి. శ్రీశైలం హైవేలో తుక్కుగూడ నుంచి అని కందుకూరు వరకు ఒక ప్రైజ్ ఉంటుంది, కందుకూరు నుంచి అని కడతాల వరకు ఒక ప్రైజ్ ఉంటుంది, కడతాల నుంచి అని ఆమనగల్ వరకు ఒక ప్రైజ్ ఉంటుంది. తుక్కుగూడ నుంచి అని కడతాల వరకు ఇన్వెస్ట్ చేసుకోలేడు మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎందుకంటే బేసిక్ ప్రైస్ 30,000 నుంచి అని 70,000 వరకు ఉన్నాయి కందుకూరు వరకు. కందుకూరు నుంచి కడతాలు వెళ్ళిపోతే 20,000 వరకు ఉన్నాయి ప్రైజులు. మళ్ళీ కడతాల నుంచి అని ఆమనగల్కి వెళ్ళిపోతే మీకు 20,000 లోపు, 15 నుంచి 20,000 మధ్యలో దొరుకుతాయి. అయితే ఇక్కడ మీకు అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో అంటే రావు, 5 నుంచి ఆ పైన వెయిట్ చేస్తామనుకుంటే ఈ జోన్కు రావాలి. పైగా బడ్జెట్ పరంగా ల్యాండ్ తక్కువ వస్తుంది. సెకండ్ వన్ వచ్చేస్తే సాగర్ హైవే. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నా, నమ్మేవాళ్ళు నమ్ముతారా లేదా అనేది సెకండరీ. మరొక శంకర్పల్లి ఎలాగైతే ముందుకెళ్ళిందో, మన సాగర్ హైవే అలా ముందుకెళ్తుంది. ఎందుకు ముందుకెళ్తుంది అంటున్నానంటే, సాగర్ హైవేలో ఇబ్రహీంపట్నం వరకు హైదరాబాద్ సిటీ ఎక్స్టెండ్ అయి ఉన్నది. ఇబ్రహీంపట్నం ఒక ఎడ్యుకేషనల్ హబ్. దాని తర్వాత ఆ ఇబ్రహీంపట్నం నుంచి అని యాచారం బిట్వీన్ ఏదైతే ఉంటుందో అది ఫారెస్ట్ జోన్ ఉండడం వల్ల HMDA కన్జర్వేషన్ జోన్లో పెట్టింది. రేపు మళ్ళీ మ్యాప్ మారినా కానీ మళ్ళీ కన్జర్వేషన్ జోన్లోనే ఉంటుంది, ఎందుకంటే ఫారెస్ట్ జోన్ ఉంది. మీకు యాచారం దగ్గర నుంచి మాల్ వరకు మనం ఊహించని డెవలప్మెంట్లు వస్తాయి. అది చాలామందికి నేను ఆ కంపెనీ పేరు చెప్పను, ఒక వరల్డ్ క్లాస్ హోటల్ శాంక్షన్ అయింది. అది అక్కడ ఒక 10 ఎకరాలలో బిల్డప్ చేయబోతున్నారు. ఎందుకు అక్కడ అంత పెద్ద వరల్డ్ క్లాస్ హోటల్ ఎందుకు శాంక్షన్ అయింది అని అంటే, మీకు అక్కడ మేడిపల్లి, తక్కలపల్లి ప్రాంతాలల్లో
లైఫ్ సైన్స్ హబ్ ఉంది, ఈవీ అండ్ ఎనర్జీ పార్క్ ఉంది, అక్కడ కంపెనీస్ వస్తున్నాయి, భూమి పూజలు చేయబోతున్నాయి. ఇప్పుడు మీకు అక్కడ ఈ వీటితో పాటు కంపెనీస్ వస్తున్నాయి కదా, మరి ఆ కంపెనీస్కి వచ్చిన కార్పొరేట్ ఇన్వెస్టర్స్ అందరు కూడా స్టే చేయడానికి ఆ ప్రాంతం అనేది డెవలప్ అవుతుంది. దానికి తోడు ఇదే సాగర్ హైవేలో ఇప్పటికీ కూడా సాగర్ హైవేలో మీకు గజం 15-16 వేలలో దొరుకుతున్నాయి సాగర్ హైవేలలో. ఇవి సాగర్ హైవేలో యాచారా నుంచి మాల్ బిట్వీన్ వరకు, అంటే మన ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు కూడా మీకు గజం 50,000 పెట్టినా రానున్న 5-6 సంవత్సరాల గజం 50,000 పెడతానా కానీ మీకు భూములు దొరకవు. అందులో మీకు యాచారం నుంచి మాల్ బిట్వీన్ అని చెప్పాను చూసారా, ఈ యాచారం నుంచి మాల్ బిట్వీన్ చూసుకుంటే మనకు మేడిపల్లి నుంచి తక్కలపల్లికి 100 ఫీట్ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది, బందర్ పోర్టుకి వెళ్ళే రోడ్ ఒకటి, దాని తర్వాత ఆ రూట్లోనే బుల్లెట్ ట్రైన్ రూట్ ఒకటి వెళ్తుంది. సరే, బుల్లెట్ ట్రైన్ రూట్ వల్ల మనకు అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో ఈ 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది చూస్తున్నారా, బందర్ పోర్టుకి వెళ్ళేది, అది యాచారం దగ్గర జంక్షన్ వస్తుంది, ఎగ్జిట్ వస్తుంది. ఎందుకంటే అది హైవే, స్టేట్ హైవే. నీకు స్టేట్ హైవే దగ్గర కంపల్సరీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. స్టేట్ హైవేస్ అయినా సరే, నేషనల్ హైవే అయినా సరే, నా దగ్గర లిస్ట్ ఉంది, అది అక్కడ ఎగ్జిట్ ఉందా లేదా అనేది నా దగ్గర లిస్ట్ ఉంది. కేఎంఎల్ మ్యాప్లు ఆల్సో ఉన్నాయి మన దగ్గర. ఆ ప్రాజెక్ట్ అటు సైడు మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి లొకేషన్ అనమాట ఇది. సో క్యాజువల్గా ఏంటంటే నన్ను అడిగితే నా ఒపీనియన్ ప్రకారంగా ఈ ఎంటైర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 హైవేలలో నేను ఫస్ట్ ప్రియారిటీ సాగర్ హైవేకి ఇస్తా, సెకండ్ ప్రియారిటీ బెంగళూరు హైవేకి ఇస్తా, థర్డ్ ప్రియారిటీ శ్రీశైలం హైవేకి ఇస్తా, ఫోర్త్ ప్రియారిటీలో ముంబై హైవేకి ఇస్తా. సో ఆ మధ్యకాలంలో నేను నాకు ఒక రియాల్టరే కాల్ చేశాడు, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, మీ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయని వాటిని హైప్ చేస్తున్నారంటే. సో నేను ఫ్రీలాన్సర్గా చేయదలుచుకుంటే ఎంటైర్ హైదరాబాద్లో ఎక్కడైనా ఫ్రీలాన్సర్గా చేస్తాను. నాకు ముంబై హైవేలో నాకు తెలిసిన ప్రాజెక్టులు నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు ఉన్నాయి, అట్లా అని చెప్పేసి నేను అక్కడ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను నేను. ఎందుకంటే నేను ఊరికి కూర్చొని చెప్పే మాటలు వేరు, కష్టపడి సంపాదించే డబ్బు వాల్యూ వేరు. సో నేను ఊరికనే మాటలు చెప్పిన కదా, నన్ను నమ్మే వాళ్ళు ఒక్కరిద్దరు నమ్మి అయినా నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారనుకోండి, నన్ను నమ్మి వాళ్ళు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. సో అలా కొంతమంది ఉంటారు. మేజర్గా ఏంటంటే నా ప్రాజెక్టులు ఉన్నాయని కాదు, నా ప్రాజెక్టులు ఎక్కడైనా నేను చేయదలుచుకుంటే ఎక్కడైనా చేసుకుంటాను, కానీ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ప్రకారం చూసుకొని మనం సజెస్ట్ చేయాలి. సో అలా ప్రియారిటీస్ అయితే నేను ఫస్ట్ ప్రియారిటీ సాగర్ హైవేలో బెటర్ లొకేషన్స్ అంటే ఒకటి తక్కలపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, యాచారం, మాలు, చింతపట్ల, ఇంతవరకు పెట్టుకోవచ్చు. సాగర్ హైవే మన శ్రీశైలం హైవేకి వెళ్ళి షిఫ్ట్ అయిపోతే కనుక మన దగ్గర బడ్జెట్ ఉందనుకుంటే అప్ టు కందుకూరు వరకు పెట్టండి, లేదనుకుంటే కడతాల్ లొకేషన్ తీసుకోండి, మళ్ళీ ఆ తర్వాత ఆమన్గల్ వెళ్ళండి. ఇవి కాకోకుండా ఒరిజినల్ ఫీచర్ సిటీ సెంటర్ పాయింట్గా మీ దగ్గర బడ్జెట్ ఉన్నది, ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయంటే ఇవన్నీ కాదండి, మీర్ఖాన్పేట పెట్టేసేయండి. వీటన్నిటికీ నెంబర్ 1 పొజిషన్ మీర్ఖాన్పేట. మీకు మీ దగ్గర బడ్జెట్ ఉంది, ప్రాజెక్టులు లేవు, అక్కడ మేజర్ ఏంటంటే ప్రాజెక్టులు లేవు. సో మీకు 20,000 లోపు దొరుకుతుందంటే మీర్ఖాన్పేటలో పెట్టండి. ప్రాజెక్టులు ఉన్నాయి, 30,000 ఉంది, 40,000 ఉంది, పెట్టొచ్చా అని మళ్ళీ నాకు కాల్ చేశారనుకోండి, పెట్టొద్దు. 20,000 లోపు ఉంటేనే పెట్టండి మీకు అక్కడ. ఎందుకంటే మీర్ఖాన్పేట ఎంటైర్ ఫ్యూచర్ సిటీ పేరు మీద మీర్ఖాన్పేటే డెవలప్ అయ్యేది. అటు తర్వాతనే నేను చెప్పిన ఫస్ట్ ప్రియారిటీ సాగర్ హైవే, నేను చెప్పిన సెకండ్ ప్రియారిటీ బెంగళూరు హైవే అయితే శ్రీశైలం హైవే అవుతుంది. దాని తర్వాత మన బెంగళూరు హైవేకి షిఫ్ట్ అయిపోతే మన షాద్నగర్ పిన్ పాయింట్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా దొరుకుతున్నాయి కొత్తూరు, నందిగామ ఏరియాలో కూడా దొరుకుతున్నాయి అంటే యూ కెన్ ప్రొసీడ్. మంచి ప్రాజెక్టులు దొరుకుతున్నాయంటే నా కాంటాక్ట్ నెంబర్ 9390487807. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ చూడట్లేదు మనం. అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం ఎవరు కాల్ చేయొద్దు. మనకి క్లియర్ కట్గా నేను అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటేనే నేను మీకు రిఫర్ చేస్తాను, ఆ ప్రాజెక్టులోనే ఇన్వెస్ట్ చేస్తాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వీటి కోసం మాత్రమే కాల్ చేయండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం కాల్ చేయొద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.